అందరికీ ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు అన్నట్టుగా మరి కీర్తనలు 34:10 యెహోవాను ఆశ్రయించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కీర్తనకారుడు ఆయన యేసు ప్రభుని మాత్రమే, యెహోవాను మాత్రమే ఆశ్రయించాడు. అందుకే గొర్రెల కాపరిగా ఉన్న ఆయనను దేవుడు గొప్ప రాజుగా నియమించాడు. ఈరోజు నువ్వు కూడా యేసు ప్రభుని ఆరాధిస్తే, యేసు ప్రభు మీద ఆధారపడితే, అయ్యా నాకు ఉద్యోగానికి రికమెండేషన్ చేయండి, అయ్యా లేదా ఈ కాలేజీలో సీటుకి రికమెండేషన్ చేయండి అని మనుషుల్ని ఆశ్రయిస్తే మనకేమీ జరగదండి. అది యేసు ప్రభుని ఆశ్రయిస్తే, ఆయన్ని ఆరాధిస్తే ఆయన ఏమీ చేయక మానడు. నిజంగా నువ్వు దేవుని ఆరాధించగలుగుతున్నావా? ఆరాధిస్తే గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించమని చెప్తుంది బైబిల్. జీసస్ ఆల్మైటీ గాడ్, ఆయన సర్వశక్తిమంతుడండి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అంటాడు కదా, మరి ఆయన ఆశ్రయిస్తే ప్రతి ఒక్కరికి అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు. ఆయన న్యాయాధిపతి, న్యాయకు